దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో, ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయో, అనుకోని ఒక స్త్రీ నుండి హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది. ఏ స్త్రీ నుండి మీకు హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుందో, ఇది మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులకు దారి తీస్తుందో, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇదివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే కనుక, మీనరాశి వ్యక్తులు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అందరితో కలుపుకుపోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకంగా ఉంటుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా కొనసాగుతుంది. వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే కనుక అది ఎప్పటికీ చెరిగిపోద్దనే చెప్పాలి. వీరికైతే దినఫలాల్లో ఊహించని విధంగా హఠాత్తుగా ఒక స్త్రీ నుండి మీకైతే కాల్ రావడం జరుగుతుంది. అంటే మీకు పరిచయం లేని ఒక వ్యక్తి నుండి అది రాంగ్ కాల్ అయి ఉండవచ్చు, లేదా ఏదైనా లోన్ల కోసం కానీ, అలా ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీ నుండి మీకు ఫోన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మార్పుని తీసుకుని రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం ఏ విధంగా ఉంటుందంటే, ఒక చిన్న విషయం మన యొక్క లైఫ్ లో కీలకమైన మార్పుని తీసుకొస్తుంది. అటువంటి సంఘటనే ఈ రోజు దినఫలాల్లో జరగబోతుంది. ఈ రోజు ఒక స్త్రీ నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో పెద్ద మార్పును తీసుకొని వస్తుంది. భవిష్యత్తులో అది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉండడం కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సహాయ సహకారాలను అందిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో వారి యొక్క సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టిన వారు ఉన్నారో, ఈ రోజు వీరికి దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరి నుండి ప్రశంసల వర్షం అయితే కురవబోతుంది. వీరు ఊహించని రీతిగా ఆర్థిక దానలాభాన్నైతే వీరు పొందుకోబోతున్నారు. వ్యాపారంలో 10 మందికి మార్గదర్శకంగా ఉండేటట్లుగా వీరైతే చెప్తారు. అలాగే ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజు దక్కబోతున్నాయి. ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా శుభకరమైన ఫలితాలనైతే పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలనైతే పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.